బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సుమారు 14-15 కోట్ల రూపాయలు ఏమీ కాకుండా రిలీజ్ చేయడం ప్రయత్నం చేస్తుంటే ఆ రోజు మా ఎంపీ గారు చీఫ్ సెక్రటరీ లెటర్ రాయడం కూడా మీ అందరికి తెలుసు. అదేంటి సీక్రెట్స్ గా ఉన్న వీటిని తెలుసుకోవడానికి, అంటే మా సెల్ ఫోన్లు, మా తాలూకా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్లు అవన్నీ తెలుసుకోవడానికి. అంటే ప్రభుత్వం వచ్చి ప్రజా సంక్షేమానికి సరిపోయిన ఎంక్వైరీ దాని గురించి కాదు, ప్రతిపక్షం మీద వచ్చి రాజకీయాల కోసం ప్రభుత్వ దానిని వినియోగించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు. కాబట్టి చెప్తున్నాం, ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగాయో అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. బాబు రామకృష్ణ గారు, మీ సన్నాయిలకు రాపండి, వాస్తవాలుగా మాట్లాడండి, ఒక పరిణితి చెందిన నాయకుడిగా మీరు వచ్చి ఉండండి. జరిగింది చాలు, దోచుకున్నది చాలు, చేసిన నిర్వాహకం చాలు, రాష్ట్రంలో చేసిన అధికార దుర్వినియోగం చాలు, రాజ్యాన్ని భ్రష్టు పట్టించి, వ్యవస్థలను భ్రష్టు పెట్టించి మళ్ళీ ఇవాళ తగుదమ్మనంటూ మళ్ళీ తిరుగుతూ మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇది తగదని చెప్పి చెప్తూ వారు చేసిన ప్రతి అంశాన్ని కూడా, మాటల్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. మేము మాట్లాడిందో ఏ అంశం తప్పైనా, ఏది రాజ్యాంగబద్ధంగా లేకపోయినా, ఏది చట్టబద్ధంగా లేకుండా అడ్డగోలుగా మేము మాట్లాడినా దయచేసి వాళ్ళు చెప్పనండి, దానికి వివరణిస్తాం. కానీ వారు చెప్తుందంతా కూడా చట్ట వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు రామకృష్ణ గారు. చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి అంశం కూడా వ్యవస్థ నష్టపెట్టింది, రాష్ట్రాన్ని నష్టపెట్టింది, అవినీతితో దోచుకున్నది, దోపిడీ కోసం చేసిన కార్యక్రమం అని చెప్పి మరి నిస్సంకోచంగా మీ ద్వారా ఈ ప్రధానికానికి తెలియజేస్తున్నాం. అదే దురదృష్టం అని చెప్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యవస్థకి వెన్నుపోటు పొడిచేవారు, వ్యవస్థను చేతితో తీసుకుని అది రాజ్యాంగం తీసుకున్న ఇలాంటి తెలుగుదేశం లాంటి రాజకీయ పార్టీలు ఉన్నంతకాలం, దివాకర్ రెడ్డి లాంటి ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఉన్నంతకాలం ఇలాంటి పరిస్థితులు వస్తాయి.